అసలు నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అంత చదంటారా మీరు? జోకులేకు. పేయింగ్ గెస్ట్ అంతా మంచి ఫుడ్ పెడతానని మీ అమ్మా నాన్న మోసం చేశారు. కిటికీ సందులోంచి తలుపు సందులోంచి చూసి చూసి నువ్వు నన్ను మోసం చేశావు. అసలు మీ కుటుంబమే కాదు కుటుంబమే. ఒరే బ్రహ్మం, అమ్మో మూడుగాడు వీడు వచ్చాడంటే నా పెళ్ళ ముందే నా మాడు పగల కొట్టిస్తాడు. పోదాం పద. ఏమిట్రా మొహం చాటేస్తున్నావు? నేనంటే భయమా? అబ్బే నువ్వంటే నాకు భయం ఎందుకురా, సంతోషం. సరే పద, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. నేను తిన్ను, నువ్వు అక్కడికి వెళ్తే పిచ్చి మూట్లో ఏదో మాట్లాడేస్తావు. వాళ్ళు నా వీపు 12 ముక్కలు చేస్తారు. చచ్చా, ఎప్పుడు అలా మూలోకి పోనరా. నేను రాను బాబోయ్, నేను రానంటాను కదా. పోనీ మీరు మాట్లాడుతూ ఉండండి అన్నయ్య గారు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొస్తా. ఆ పని చేయమ్మా, వెళ్ళరా పో. రే అసలు విషయం ఏమిటంటే. వద్దు, నువ్వు ఇక్కడేమి చెప్పొద్దు. అదిగో ఆ కనపడుతుంది చూడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. అక్కడ జనం ఎవరు ఉండరు, నీ ఇష్టం వచ్చేది చెప్పొచ్చు, నాకే ప్రాబ్లం ఉండదు. సరే కదా. అయినా అసలు నన్ను చూడగానే అలా భయపడుతుంటావేట్రా నువ్వు? భయం కాదురా, సంతోషం, చాలా సంతోషం. నువ్వు నన్ను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చేసినా నేను చాలా సంతోషంగా ఉంటాను రా. ఇప్పుడు చెప్పరా, నీ ఇష్టం వచ్చేది చెప్పు, ఫ్రీ అండ్ సేఫ్టీ. ఏ సేఫ్టీ నా మొహం, అది కాదురా. నీకే నువ్వు హాయిగా పెళ్లి చేసుకున్నావు. నా చెల్లెలి పెళ్లి గురించారా నా దిగులు? నీ చెల్లెలి పెళ్లి గురించి దిగులేందుకురా, అమ్మాయి రామారావు ప్రేమించింది కదా. ఇప్పుడు నెల కూడా తప్పింది. చేసుకుంటే వాడే చేసుకుంటానంటుంది. అవును మరి, వాడి వల్ల నెల తప్పినప్పుడు వాడిని చేసుకోవాలి కానీ ఇంకోటి చేసుకుంటే ఏమవుతుంది? కానీ వాడు చేసుకొని ఉంటున్నాడే. ఎందుకు? ఎందుకేమిటి? నేను వెళ్ళి అడిగితే మీ కులం నా కులం ఒకటి కాదు, అయినా మా అమ్మా నాన్న ఒప్పుకోరు, నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందన్నాడు రా. అది కాదురా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు మా చెల్లెలతో కలిసి పార్కుల వెంట తిరిగినప్పుడు, మా చెల్లెలతో కలిసి సినిమాల వెంట తిరిగినప్పుడు అడ్డు రాని కులం ఈ రోజు నా చెల్లెలు పెళ్లి చేసుకోవడానికి గట్ట వచ్చిందా నీకు? ఇప్పుడు నువ్వు వేరే పిల్లని పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. మరి దాని పరిస్థితి ఏమిటో చెప్పరా, చెప్పు. నిన్ను నమ్మి వచ్చినందుకు అది ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడమేగా, కడుపైతే చేసావురా. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి? నిన్ను నమ్మినందుకు అది ఏ బస్సు కిందనో ఏ రైలు కిందనో పడి చావటమే కదరా. చెప్పరా, చెప్పు. ఊరుకోరారే. మీ చెల్లెలకి కడుపు చేశారండి? అవునమ్మా, చెప్పుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది. సచ్చినోడా, ఎవరు ఊహించని దూర తీరాలకు తీసుకెళ్తారు అంటే నా మీద ప్రేమ ఉందనుకున్నాను. ఏమిట్రా, ఐస్ క్రీమ్ తో నేను ఇలా కొట్టేసి అలా వెళ్ళిపోయింది? నాకేం అర్థం కావట్లేదురా. నీకేమీ అర్థం కాదురా. నీకెందుకు అర్థం అవుద్ది? నువ్వు మంచి మూడ్ లోకి వెళ్ళిపోయి నీ చెల్లెలకి నేనే కడుపు చేశానని చెప్పావు కదా, దాంతో చాలా సంతోషించి ఇలా చేసి వెళ్ళిపోయింది. ఎందుకు కూడా నాకు అర్థం కావట్లేదురా.